వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో హియరింగ్ బాధితురాలు అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. కానీ బాధితురాలు కోర్టుకు చేరుకునే లోపే మధ్యలోనే నన్ను అడుగడుగున అడ్డుకుంటున్నారని బాధితురాలు నిజంగా బాధపడుతూ 9+ న్యూస్కి ఫోన్లో చెప్పడం జరిగింది. సో ఉదయం నుండి ఫాలో అవుతున్నారు. నేను కోర్టుకు రావాలా వద్దా, ఎందుకు ఈ కేసు విషయంలో ఇంతలా నానా యాగి చేస్తున్నారని బాధితురాలు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న సంగతిని మేము చూస్తున్నాం. నాకు చాలా బలంగా ఉంది, ఈ కేసు అన్ని విధాలుగా నీరు గారుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారితో పాటు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ కేసును నీరు గార్చే ప్రయత్నంలో నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను కోర్టు వరకు చేరనీయకుండా అడ్డుకుంటున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ 9+ న్యూస్తో తన బాధను వెళ్ళగక్కారు. నేనే సొంతంగా కోర్టులో పోరాడుతున్నాను, నాకు ఎవరి మద్దతు లేదు. అటు బీజేపీ వాదన అయితే ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే ఒక టీం ఉంది బి టీం మాదిరిగా. ఆ టీమే మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. ఆమె ఈ బాధితురాలతో ఇలాంటి నాటకం ఆడిస్తుందని బీజేపీ వాళ్ళైతే దుమ్మెత్తిపోస్తున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఇది బీజేపీ పార్టీ ఆడుతున్న డ్రామా, ఓటు చోరీ మాదిరిగా సీటు చోరీ కోసము ఈ బాధితురాలి పక్షాన నిలబడి ఆ బాధితురాలతోనే ఈ సీటు విషయంలో వెనక నుండి మద్దతు ఇస్తుందని బీజేపీ అయితే ఒకరి మీద ఒకరు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కానీ బాధితురాలు చెప్పే విషయం ఏంటంటే, నాకు అటు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ నాకు అటు బీజేపీ పార్టీ నుండి కానీ ఎవరి నుండి ఎటువంటి మద్దతు లేదు, ఎటువంటి సపోర్టు లేదు. నేనే ఒంటరిగా పోరాడుతున్నా ఈ కేసు విషయంలో. అసలు నాకు న్యాయమే జరగలేదు, నాకు న్యాయం జరగాలి, ఐ వాంట్ జస్టిస్ అంటూ ఆ బాధితురాలైతే కన్నీరు మున్నీరు అవుతున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీ సపోర్ట్ లేకున్నా కూడా అనవసరంగా ఈ పార్టీలోనే నాకు సపోర్ట్ వస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేసి ఈ కేసును అన్ని విధాలుగా నీరు గారుస్తున్నారని బాధితురాలైతే నిజంగా బాధపడడం మేము చూస్తూనే ఉన్నాం. సో నన్ను లోపలికి వెళ్ళనీయకుండా, అంటే కోర్టు ఆవరణలకు వెళ్ళనీయకుండా కొందరు వ్యక్తులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పోలీసులు అందరూ అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నాకు ఈ కేసు విషయంలో పోరాడే హక్కు నాకు లేదా? నాకు న్యాయం జరగాలి, ఎందుకు నాకు న్యాయం జరగనీయడం లేదు ఒక సీటు విషయంలో అని బాధితురాలు నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్న సంగతి మేము చూస్తూనే ఉన్నాం. మరి బాధితురాలు మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాంపల్లి కోర్టులో కేసు హియరింగ్కు ఈరోజు ఆమె బాధితురాలు రావడం జరిగింది. అయితే తనను తన ఇంటి దగ్గర నుండే కొంతమంది వెంటాడుతూ వచ్చారని, తనకు భయం వేస్తుందని ఆమె వాపోయారు. తాను సొంతంగా కేసు నడుపుకుంటున్నానని, ఏ రాజకీయ పార్టీ నుండి అసలు సపోర్ట్ తీసుకోలేదని ఆమె అంటున్నారు. అయినా తనకు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఆ బాధితురాలైతే వాపోతుంది. సో దీనిపైన మరింత సమాచారం మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు బాధితురాలైతే మన 9+ న్యూస్తో మాట్లాడింది. నాకు ఏ పార్టీల మద్దతు లేదు అని ఆమె అయితే వాపోతుంది. కానీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ ఈ బాధితురాలికి వారంటే వారు అండగా ఉంటున్నారని అంటున్నారు. యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటి, అక్కడున్న పరిస్థితి ఒకసారి తెలియజేయండి. రైట్ సయ్యద్, మొత్తం మీద ఈ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇది ఒక కలకలం సృష్టించింది కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ. దేశవ్యాప్తంగా ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఢిల్లీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్దగా. ఎందుకంటే రాహుల్ గాంధీకి సన్నిహితురాలు, కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్, ఆమె నామినేషన్ తిరస్కరణ గురి కావడం, దాని మూలాలు తెలంగాణలో ఉండడం అనేది ఇవాళ కీలక అంశంగా మారింది. ఆ కేసుకు సంబంధించిన బాధితురాలు ఉదయం మనతో మాట్లాడింది. సో ఇప్పుడు తన మీద దాడి చేయడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు, తన మీద బెదిరిస్తున్నారు, నేను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమెకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లే కాదు, నిన్న వాళ్ళ ఇంటి మీద కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్పింది. దాంతోపాటు నాంపల్లి కోర్టులో ఇవాళ ఈ కేసు సంబంధించిన వాదోపవాదాలు హియరింగ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి నాంపల్లి కోర్టుకు తాను ఇవాళ వస్తుంటే తన ఇంటి దగ్గర నుంచి కొన్ని అజ్ఞాత వ్యక్తులు దాదాపు ఒక 15 నుంచి 20 మంది డిఫరెంట్ కార్లలో, బైక్లలో ఆమెను ఫాలో చేశారని కూడా ఆమె బాధపడుతూ ఉంది. దాంతోపాటు ఆమెను బెదిరిస్తున్నారని కూడా చెప్పింది. ఈరోజు మాట్లాడింది, నన్ను కోర్టుకు వెళ్ళనీయకుండా, అంటే
లోపలికి సంబంధించిన వాస్తవంగా దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఒక అడ్వకేట్, ఒక లాయర్ అయిండు కూడా నాకు న్యాయం జరగట్లేదు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎవరు నాకు మద్దతునివ్వట్లేదు. కేవలం మీడియా మాత్రమే నాకు మద్దతుగా నిలవాలని ఒకవైపు రిక్వెస్ట్ చేస్తూ నన్ను నాంపల్లి కోర్టులోకి ఈ కేసు సంబంధించిన వాదోపవాదాలకు సంబంధించి నేను కోర్టులోకి వెళ్లకుండా చాలామంది నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ముందుకు కనుక వెళ్తే నిన్ను ఏదైనా చేస్తాం, చంపేస్తామని కొన్ని బెదిరింపు కాల్స్ అజ్ఞాత వ్యక్తులు కూడా తనకు ఫోన్ చేస్తున్నారు అనేది మనతో కూడా పంచుకున్న విషయం. ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు తను బెదిరిస్తున్నారు. ఈవెన్ పోలీస్ అధికారులు కూడా మద్దతు ఇవ్వడం లేదు. పోలీస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగానే నాకు అడ్డుపడుతున్నారని అంటున్నారు. సో ఈ కేసు నీరుగారే ప్రయత్నమా లేదా ఈ కేసు ముందుకు సాగుతుందా? సో బాధితురాలు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం? రైట్, ఈ కేసులో ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కూడా పాత్ర ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ సంబంధించిన ఏఐసిసి ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఆమె నామినేషన్ తీసుకొని ఎంతైనా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఆమెకు బెదిరింపులు కావచ్చు, వార్నింగ్స్ కావచ్చు కామన్. ఇక్కడ స్టేట్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా కొంచెం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు నాకు సహకరించట్లేదు. ఒకవేళ ఫాలో అయిన వారిలో కొంతమంది మఫ్టీలో కూడా కొంతమంది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను, కోర్టుకి వెళ్తున్నాను లేదా ఎవరైనా కలవడానికి వెళ్తున్నాను అని నిత్యం నన్ను నిఘా నీడలో పెట్టారు. నిన్నటి నుంచి నా ఇంటి దగ్గర కొంతమంది మఫ్టీలో ఉన్నారు. వాళ్ళు మరి పోలీసులా లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులా లేకపోతే ఇంకెవరైనా నాకు తెలియదు, సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఈరోజు కూడా నన్ను కోర్టుకు రాకుండా నేను వస్తూ ఉంటే మార్గ మధ్యలో నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎలాగోలా తప్పించుకొని నేను నాంపల్లి కోర్టుకు వచ్చాను. లోపలికి కూడా వెళ్లకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అయితే చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి కూడా ఆమెకు పూర్తి సహకారం అందుతా లేదా అనేది కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఓకే రాజ్ కుమార్, బాధితురాలు మీడియాతో మాట్లాడిన విషయాన్ని, ఆ విజువల్స్ ఇప్పుడు పీసీఆర్ ప్లే చేయండి.